హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయలతో కమ్మనైన డెలీషియస్ గొజ్జు ఎలా తయారు చేయాలో చూద్దాం. అది మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీడియం సైజులో ఉన్న 2 ఫ్రెష్ కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ కాకరకాయ గొజ్జు పొడికి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులపప్పు, కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పుతోటి పచ్చి కొబ్బరి, 6 వరకు ఎండుమిరపకాయలు కావాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేయనవసరం లేదు. ఈ శనగపప్పు, మినపప్పు అన్నీ కూడా మనం వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నూలుపప్పు యాడ్ చేయాలి. నూలుపప్పు ముందే వేసేస్తే అది మాడిపోతుంది. లో ఫ్లేమ్ మీద యాడ్ చేసుకోవాలి. ఇది వేగుతూ ఉంటే, పప్పులు వేగుతూ ఉంటే మంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. చిటపట్లు ఆడుతున్నది నూలుపప్పు. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. వేగిన పప్పుల్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది పొడి అయింది కదండి, ఇందులో మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఈ కప్పుతో ఈ పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకుని మెత్తగా నూరుకోవాలి, మిక్సీ పెట్టుకోవాలి. కొబ్బరి పప్పులు నలిగిన తర్వాత దీనికి ఇంకా మెత్తగా అవడానికి మనం నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకోవాలి. అప్పుడు అది ఒక పేస్ట్ లాగా అవుతుంది. మనకి గొజ్జులోని కలిపినప్పుడు చక్కగా కలుస్తుంది. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. మనం మళ్ళీ పులుసులో కలుపుతున్నప్పుడు దీన్ని ఇంకొంచెం పలచగా చేసుకోవాలి అని మీకు చూపిస్తాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. కాకరకాయ గొజ్జుకి కొన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దీంట్లో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి చింతపండు పులుసు తీయడం ఈజీ అవుతుంది. ముక్కలు వేగేలోపు ఈ చింతపండు నీళ్ళల్లో నాని చింతపండు పులుసు మనకి బాగా వస్తుంది, చిక్కగా వస్తుంది. కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగాయి. ఈ వేగడం సరిపోతుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి చింతపండు నీళ్లు తీసుకోవాలి. చింతపండు నానిపోయింది. చింతపండు త్వరగా నానడానికి నేను కొంచెం చింతపండులో నీళ్లు వేసి కొద్దిగా వెచ్చపెట్టాను. వెచ్చపెట్టగానే అది కొంచెం బాగా నాని మనకి సులువుగా చింతపండు రసం తీసుకోవడం వీలవుతుంది. చింతపండు రసాన్ని గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ కాకరకాయ గొజ్జు చిక్కగానే ఉంటుందండి. మసాలా పొడి అది వేసిన తర్వాత అది చిక్కగా వస్తుంది. అందుకని నీళ్లు మనం కొంచెమే వేసుకోవాలి. ఈ ముక్కలు ఇందులో ఉడికించుకోవాలి. ఈ మరుగుతున్న పులుసులో మనం కొద్దిగా శనగపప్పు, మినపప్పు, మెంతులు వేయించుకొని వేయాలండి. ఈ మెంతులు పులుసులో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి. ఇది మట్టుకు చాలా ఖచ్చితంగా చేయాలి. ఇది స్కిప్ చేయకూడదు. మెంతులు కొద్దిగా పావు టీ స్పూన్ తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను. పోపు వేగిపోయిందండి. ఈ వేగిన పోపుని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. దీనిలో సన్నగా తరుక్కున్న బెల్లం ఒక చిన్న కప్పుతో వేసుకోవాలి. ఈ బెల్లంతో ఈ గొజ్జుకి కమ్మని రుచి వస్తుంది. ఇది మనం సిద్ధం చేసుకున్న మసాలా. ఈ మసాలా ఇంకొంచెం దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా, దీంట్లో ఇంకొంచెం నీళ్లు వేసి పలచగా చేసుకోవాలి. పలచగా చేసుకుంటే మనకి పులుసులో వేసినప్పుడు అది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ మసాలాని మన ఉడుకుతున్న పులుసులోని వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. నేను ఈ పులుసులో ఇంకొంచెం నీళ్లు కలుపుతున్నాను, యాడ్ చేస్తున్నాను. అంతే. ఇది ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి స్టవ్ మీద. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఈ కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా మంచిగా యాడ్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో? చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది నాకు తినాలని. ఈ కాకరకాయ గొజ్జుకి కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి కాంబినేషన్ అండి. అన్నంలోని కలుపుకోవడానికి కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి, కాకరకాయ గొజ్జు ఆ కాంబినేషన్లో అన్నం తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఆ రుచి మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు చేసి చూపిస్తాను. కాకరకాయ గొజ్జు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మోడరేట్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అన్నీ కరెక్ట్గా కుదిరాయి. ఇప్పుడు ఫైనల్గా దీనికి పోపు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసుకుని పోపు వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. అంతేనండి, కాకరకాయ గొజ్జు రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ గొజ్జు వల్ల మీకు యూజ్ ఏంటంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్. ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఛానల్లో పోస్ట్ చేస్తాను. టేక్ కేర్.